ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఈ బాబా మీద భక్తితోటి వీటిలో ఒక నెంబరు తాకమ్మా. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో, వారి మనసులో ఏముందో అన్నీ చెబుతాను బిడ్డ అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య అయినా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాం ఫ్రెండ్స్. మా సమస్యలు తొలగి ఇప్పుడైతే మేము కొంచెం హ్యాపీగా ఉండగలుగుతున్నాము. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మాకు మంచి జరిగింది కాబట్టి మీకు మంచి జరగాలి అని చెబుతున్నామండి. నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే అంతా మంచి జరుగుతుందండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే తమ్నైల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి. ఒకవేళ 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 నెంబర్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి వినండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మీరు ఎవరి కోసం ఏ నెంబరు కోరుకున్నారో గుర్తుంచుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో, మీ మనసులో ఎవరున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మీ గురించి మీరు చాలా కష్టపడే మనస్తత్వం అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు మీకోసమే ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉంటారని, మీరు సమయాన్నంతా కూడా మీకోసమే ఉపయోగించుకుంటూ ఉంటారు అని, ఒకవేళ ఏదైనా కొంచెం సమయం మిగిలినా అది మిగిలిన వారి కోసం కేటాయిస్తారు. వారి కోసం ఏదో ఒకటి చేస్తారు. కానీ ఎక్కువగా ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా వారికి బాగా నచ్చుతున్నాయి. ఒక్కొక్కసారి వారికి మీరు చాలా గర్వం ఉన్నవారిలా కనిపిస్తూ ఉంటారు. మీరు మీ గురించే ఆలోచించుకుంటూ ఉంటారు అని, అలాగే మళ్ళీ మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు అని, ఏ విషయంలో అయినా సరే, ఎందులోనైనా సరే నేనే ఫస్ట్ మాట్లాడాలి. మీకు ఏదైనా ఓకే అనిపిస్తే అందరూ కూడా దానిని సరే అనాలి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అందరూ కూడా అదే నమ్మాలి. మీకు పగలు అని అనుకుంటే పగలు, లేదా రాత్రి అనుకుంటే రాత్రి. ఈ విధంగా మీరు చాలా స్వార్థపరులుగా అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా కష్టపడతారు అని, మీ చుట్టూ ఒక బౌండరీని గీసుకున్నారు. మీ చుట్టూ చాలా నియమాలు అయితే పెట్టేసుకున్నారు. వీటన్నిటిని ఎవరైతే ఫాలో అవుతారో వారికే మీ జీవితంలో చోటు ఇస్తారు. వారికే మీరు ఇంపార్టెంట్ ఇస్తారు. వారినే ఇష్టపడతారు. వారితోనే స్నేహం చేస్తారు. మీరు ఎటువంటి వారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే అని అయితే వారు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీరు వారికి అస్సలు అర్థం కారు. ఒక్కోసారి అయితే గర్వంగా అనిపిస్తారు. ఒక్కొక్కసారి చాలా మంచిగా అనిపిస్తారు. వారి కోసం మీరు చాలా చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే మీరు ఒకే ఆలోచన మీద ఉండలేరు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే వారిని చాలా ఇష్టపడుతున్నారు. వారు మేల్ అయినా ఫీమేల్ అయినా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వారైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మీ నేచర్ అనేది వారికి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కొక్కసారి మీ మీద చాలా కోపం వస్తుంది. వారు ఇలా కూడా అనుకుంటున్నారు, నేను పొరపాటు పడుతున్నానేమో, సరైన వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించడం లేదేమో. మిమ్మల్ని అయితే వారు ఇష్టపడుతున్నారు, కానీ మీ విషయంలో కొన్ని విషయాలైతే వారికి నచ్చడం లేదు. మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు అని, అలాగే మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వారికి అస్సలు నచ్చడం లేదు. వారు కోరుకుంటున్నారు, నాకు నచ్చినట్లుగా ఉంటే బాగుంటుంది అని అయితే.
మీరు ఫీమేల్ అయితే ఎక్కువగా మేకప్ వేసుకుంటూ ఉంటారు అని, అది కూడా వారికి నచ్చదు. ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్పి ఉండవచ్చు. మీరు అలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు అని. అటువంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని మీకోసం వారైతే సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మీ మీద చాలా ప్రేమ వస్తుంది, ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. ఆ వ్యక్తి అయితే ఇలా కూడా అనుకుంటున్నారు, మీతో స్నేహం వరకే ఉండిపోవాలి, అంతకు మించి వెళ్ళకూడదు అనుకుంటున్నారు. చాలా ఎక్కువ ప్రేమగా అనిపించినప్పుడు ఈ వ్యక్తే నా జీవితం, నా పంచప్రాణాలు అని ఈ విధంగా అనుకుంటున్నారు. మీరు ఆ వ్యక్తిని కలిసి ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. ఒక 6 నెలలు, 7 నెలలు కావచ్చు. చాలా కొద్ది రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తి మీకోసం ఒక ఆలోచన అయితే చేయలేకపోతున్నారు. దాని వలనే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందాము. మీరైతే ఒక పాజిటివ్ ఎనర్జీస్ సెంటర్లా అయితే వారికి అనిపిస్తూ ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే ఫస్ట్ మీరే గుర్తుకు వస్తారు. మీరు ఒక పాజిటివ్ ఎనర్జీస్ యొక్క భాండాగారంలా అయితే వారు అనుకుంటున్నారు. మీరు వారి జీవితానికి వెలుగులాంటి వారు అని, మీతో మాట్లాడటమన్నా, మీతో ఉండటమన్నా వారికి చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మీరు వారి లైఫ్లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదంటే మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, లేదంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినా కూడా మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా కొత్త ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. మీ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఒక ఈశ్వరుల్లా చూస్తున్నారు. మన మీద ఎవరికైనా నమ్మకం ఉన్నప్పుడు, అలాగే మనకి ఎవరి మీదైనా నమ్మకం ఉన్నప్పుడు వారిని ఒక పరమేశ్వరులా భావిస్తాం కదా. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ విధంగా అయితే వారు మిమ్మల్ని చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. వారికి అనిపిస్తూ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఈ జన్మది కాదు, జన్మ జన్మల సంబంధం అని. మీ ఇద్దరి మధ్య ఇంత మంచి సంబంధం ఎలా ఏర్పడింది? వారైతే మీ గురించి అస్సలు చెడుగా ఆలోచించరు. మీ ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, ఒకవేళ మీరు మాట్లాడటానికి వెళ్ళినా వారు చాలా చాలా సంతోషంగా ఉంటారు. వారికి కూడా మీతో మాట్లాడాలనే ఉంటుంది. ఎమోషన్గా అయితే ఇద్దరి మధ్య చాలా మంచి కనెక్షన్ అయితే ఉంది. మీరైతే వారి జీవితానికి ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎంత ముఖ్యమో అవి ఎవరికి కూడా కనిపించవు కదా. అలాగే ఇల్లు కూడా మొత్తము పిల్లర్స్ మీద ఎలా ఆధారపడి ఉంటుందో వారి జీవితానికి మీరు ఒక పిల్లర్ లాంటి వారు అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అయితే వారు వదులుకోరు. మీ ఇద్దరి మధ్యలో ఒక సోల్మేట్ కలెక్షన్ అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పర్సన్ గురించి అస్సలు ఆలోచించరు. వారి లైఫ్లో అయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ పర్సన్గా వారైతే భావిస్తారు. మీరైతే చాలా చాలా పర్ఫెక్టు అని, చాలా నిజాయితీగా ఉంటారు అని మిమ్మల్ని చూసుకుని అయితే వారు చాలా సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని వారి కుటుంబంగా అనుకుంటున్నారు. వారు ఈ విధంగా అనుకుంటున్నారు, మీరు ఎవరి జీవితంలో ఉంటే వారి జీవితంలో సంతోషాలంటే సంతోషాలే వస్తాయి అని. మిమ్మల్ని చాలా మంచి మనసు ఉన్న వ్యక్తులు అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరికీ వివాహం జరగకపోతే మిమ్మల్ని వారు లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరికీ వివాహం జరిగిపోయినట్లయితే వారి లైఫ్లో మీరే ఉన్నారు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది, వారు నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారేమోనని. కానీ వారు ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే మీకే ఇస్తున్నారు. వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమే. మీరు కాకుండా వారి జీవితంలో మరేమీ లేదు. మీకు అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేస్తున్నారేమోనని. వారు ఎవరితోనైనా పార్టీలకి వెళుతున్నా, ఎప్పుడైనా మీతో గొడవ పడినా మీకు అనుమానంగా ఉంటుంది. కానీ అటువంటిదైతే ఇక్కడ ఏమీ లేదండి. వారు ఒకవేళ ఎవరితో మాట్లాడినా పాత స్నేహితులను కలవచ్చు.
అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది వారితో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనని. కానీ అలాంటిదైతే ఏమీ లేదండి. ఆ వ్యక్తి అయితే వారి జీవితానికి అన్నీ మీరే అనైతే వారు అనుకుంటున్నారు. మీకే అందరికన్నా ఎక్కువగా వాల్యూ అనేది ఇస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పర్సన్ ఉంటారు. అలా అయితే వారు మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని అయితే వారు చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. మీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి అని, మీలాంటి వారు అందరి జీవితంలో ఉండరు అని, మీరు చాలా అదృష్టవంతులు అని, మీరు దొరకటం వారి అదృష్టంగా, పూర్వజన్మ పుణ్యఫలంగా వారైతే అనుకుంటున్నారు. ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాను కాబట్టే మీరు దొరికారు అని వారు చాలా సంతోషపడుతున్నారు. అలాగే మీ డ్రెస్సింగ్ అన్నా వారికి చాలా ఇష్టం. మీరు జనాలపై చూపించే కేరింగ్ కానీ, ప్రతి ఒక్కరికి సహాయం చేయటం కానీ, దీని వలన వారికి మీరు చాలా బాగా నచ్చుతున్నారు. మిమ్మల్ని ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా వారి లైఫ్లో మీరు ఉన్నారు అని అయితే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీతో రిలేషన్లో ఉంటే వారికి ఇంకేమీ అవసరం లేదు అని అనుకుంటున్నారు. మీతో కలిసి వారి మంచి జీవితాన్ని ఊహించుకుంటున్నారు. వారి ఫ్యామిలీగా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. ఫ్యూచర్లో ఒక కుటుంబం, పిల్లలు, ఆనందం, సంతోషం, ఒక మంచి ఇంట్లో అందరం కలిసి ఉండాలి అని ఇలా రకరకాలుగా ఊహించుకుని చాలా ఆనందపడుతున్నారు. ఎలాగైనా మీరు మీ పార్ట్నర్తో మీరైతే చాలా హ్యాపీగా ఉంటారండి. వారికైతే మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది. రీడింగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మళ్ళీ చెబుతున్నానండి, ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదండి, కేవలం జనరల్ రీడింగ్. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.